తనకు సవాళ్లంటే ఇష్టమన్నారు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఆయన హోస్ట్ గా చేయనున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రోమోను మాదాపూర్లో లాంచ్ చేశారు. తనకు ఇదే మొదటి టెలివిజన్ షో అన్న జూనియర్ ఎన్టీఆర్ అందరి సహకారంతోనే షోను సక్సెస్ చేస్తామని అన్నారు. ఈ నెల 16న బిగ్ బాస్ ను ప్రారంభిస్తామన్నారు. of July is the telecast of the launch of Big Boss. So I think I'm going to be there 13th, 14th and 15th to do that. But I happen to ante photos chudam jarigindi. Alok nato chaala vishayalu share cheyadam jarigindi. Looking forward to be in that house. మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా చాలా మారుతూ వచ్చామండి. Big Boss Telugu will definitely be made with the sensibilities of Telugu audiences for sure. మన సోషల్ మీడియా అనేది పెరిగే కొద్దీ సోషల్ ప్లాట్ఫామ్స్ మీద తెలుసో తెలియకో మనందరం ఎక్కడో పబ్లిక్ గ్లేర్లోకి వచ్చాం. ఒకప్పుడైతే ఒక మనిషి గురించి తెలియడానికి చాలా కాలం పట్టేది, కానీ ఈరోజు ఒక మనిషి గురించి తెలియడానికి ఎంతో కాలం పట్టట్లేదు. సో ఐ పర్సనలీ ఫీల్ దాట్ ప్రతి మనిషి గురించి తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. సో దట్ మియర్ థాట్ ఇట్ సెల్ఫ్ విల్ డెఫినెట్లీ మేక్ బిగ్ బాస్ అ వెరీ బిగ్ సక్సెస్ ఇన్ తెలుగు అనేది నా నమ్మకం అండి. చాలామంది ఏంటంటే బిగ్ బాస్ అంటే నేను అనుకుంటున్నారు ఐ హ్యావ్ అ బాస్ కాల్ ద బిగ్ బాస్. సో ఐఎమ్ జస్ట్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద కంటెస్టెంట్స్ అండ్ ద బిగ్ బాస్. ఇక్కడ నేను అడిగే స్టేజ్లో లేనండి, అసలు చెప్పే స్టేజ్లో కూడా లేరు వాళ్ళు నాకు. ఇంకా అసలు అబ్సల్యూట్లీ గత 2 వారాల నుంచి ప్రోమోట్ చేసినప్పుడల్లా అడుగుతున్నాను, సార్ కంటెస్టెంట్స్ ఎవరండి, వాళ్ళు ఎవరండి అంటే యా యుల్ కమ్ టు నో త్వరగా అంటున్నారే తప్ప నాకు తెలిసి ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు అనగానే ఆ రోజు తెలుసుద్దేమో నాకు. ఆర్ ప్రాబబ్లీ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు సర్ప్రైజ్ అవ్వచ్చేమో వీళ్ళందరూ వచ్చారేంటి అని. సో ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంటెస్టెంట్స్. కనీసం రేపు పొద్దున ముందే క్లియర్ చేసేస్తున్నాను, ఎవిక్షన్లు కూడా నాకు చెప్పరంట వీళ్ళు, ఎవరు వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి కూడా చెప్పరంట. ఐఎమ్ షూర్ బిగ్ బాస్ తెలుగు విల్ బి యాజ్ బిగ్ యాజ్ బిగ్ బాస్ హిందీ. అబ్సల్యూట్లీ యా. రామారావు గారు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదనేది నా ప్రగాఢ నమ్మకం అండి. రామారావు గారు తెలుగు ప్రజల ఆస్తి, తెలుగు ప్రజల సొత్తు. రామారావు గారిని మనం ఎలా చూపించాలనుకుంటున్నాం, రామారావు గారి మీద ఏం చేద్దాం అనుకుంటున్నాం, అది తెలుగు వాళ్ళ మీద, అది పూర్తిగా తెలుగు వాళ్ళ ఆస్తి.